ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? ఎలా ఉన్నారు? ఈ దినము ఎలా ఉన్నది? ఉదయము దేవుడు నూతన కృపలను ఇచ్చుచున్నారు, మనతో మాట్లాడుచున్నారు, ధైర్యపరుస్తున్నారు. అద్భుతమైన దేవుడు కదా! ఈ ఉదయం కూడా దేవుడు మీకొక విశేషమైన మాటను ఉంచి ఉన్నారు. ఏమిటి స్థలము చాలా అందంగా ఉన్నది, వెనక వ్యత్యాసమైన మృగములన్నీ ఉన్నవి అని చూస్తున్నారా? ఇంగ్లాండు దేశములో పట్టణాలను అనేకులు చూసుంటారు. ఇది పట్టణము బయట ఉన్న గ్రామపురము. ఈ గ్రామాలలో అనేకమైన పంట పొలాలు ఉన్నవి, వ్యవసాయ క్షేత్రాలున్నవి. గొర్రెలు, బర్రెలు, గుర్రములను ఉంచారు. అందులో అల్పకాస్, లామాకల్ అని చెప్పబడే 2 విధములైన మృగములు వెనక చూస్తున్నారు కదా, అవే ఆ విధముగా పిలువబడుచున్న కొంచెం వ్యత్యాసమైన మేకల కంటే కొంచెం పెద్దవిగా ఉన్నవి, గుర్రాల కంటే కొంచెం చిన్నవిగా ఉన్నవి, అనేకమైనవి మీరు చూసి ఉంటారు. ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో వాటి నుంచి పెంచుచున్నారు. ఈ అద్భుతమైన ఒక పరిస్థితిలో ఉండి మీతో మాట్లాడుట చాలా సంతోషము. ఈ దినము దేవుడు నాకే మాట ఇచ్చినారు అని అనుకుంటున్నారా? యెషయా 43వ అధ్యాయము 2వ వచనము, నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు అగ్నిలో నడవవలసి వచ్చును. అలా నీవు నడుచుచున్నప్పుడు అది నిన్ను నాశనము చెయ్యదు, అది నిన్ను బాధించదు, నీవు మాడిపోవు, ఆ అగ్నిజ్వాలలు నిన్ను కాల్చవు, అది నిన్ను నాశనం చెయ్యదు, వాటిని నీవు దాటి వచ్చెదవు అని దేవుడు చెబుతున్నాడు. ఈ అగ్ని దేన్ని సూచిస్తున్నది? మన మధ్య రగిలే అగ్నిని గురించి, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినది. అగ్ని అని చెబితే బాధలు. నేను యేసు నామమున అవి అగ్నిశ్రమల మధ్య దాటిపోవునప్పుడు అదే అగ్ని. అగ్ని మధ్య దాటిపోవుచున్నాము, మనము అగ్ని మధ్య దాటిపోవుచున్నాము అని వేదము చెప్పుచున్నది. కనుక ఈ శ్రమలు ఈ దినము మీరు దాటిపోవుదురు. మీ ఇంటిలో, మీ జీవితంలో మీకు ఎవరో ఒకరి ద్వారా శ్రమలు సంభవించుచున్నవి. ఆ శ్రమల మధ్య దాటిపోవునప్పుడు నిప్పులలో నడిచినట్లు ఒక పరిస్థితి. మీరు చెబుతారు కదా, నిప్పులో ఉన్నట్లు ఉన్నది బ్రదర్ అని అంటారే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? మీ ఇంటి లోపల, పనిచేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, కొందరు సంఘములో, కొందరు సేవలో ఈ విధముగా ఉన్నారా? దేనికి భయపడకండి. మీరు కాలిపోరు, నశించిపోరు, అవి మిమ్ములను బాధించవు, వాటిని దాటిపోదురు. అగ్నిలో నడుచుచున్నప్పుడు అవి మిమ్ములను నాశనం చేయవు, దాటిపోదురు. అదెలా సాధ్యమండి అని అడిగితే, ఒకరు తోడుగా ఉంటే సాధ్యము. ఎవరండి వారు అని అడుగుచున్నారా? బాబిలోను దేశములో షద్రాకు, మేషాకు, అబేద్నెగో అనే 3 దేవుని కొరకు స్థిరంగా నిలబడినందున, రాజు నిలిపిన ప్రతిమను నమస్కరించమని రాజును ఎదిరించి మాట్లాడినందున అగ్నిగుండములో వేయబడ్డారు. అగ్నిగుండమును 7 రగిలించి వెయ్యడానికి వెళ్లిన వారు కూడా ఆ అగ్నికి మలమలమాడి మసయ్యారు. వీరిని లోపల వేశారు. ఆ కట్టబడిన కట్లు మాత్రం తెగిపోయినవి. లోపల హాయిగా ఏసీ రూంలో నడిచినట్లు నడుచుచున్నారు. రాజు చూస్తున్నారు. ఏంటి ఆశ్చర్యము, అగ్నిలో వేసినా వీరు చావలేదే, ఆ అగ్ని వారిని దహించలేదు, లోపల వారు హాయిగా వాకింగ్ పోతున్నారు. 3 కదా వేశాము, 4వ వ్యక్తి కూడా ఉన్నారే, అది దేవదూత రూపం వంటిదిగా తెలియచున్నది, దేవుని రూపఛాయగా తెలుస్తోందని చూశారు. ఏమిటి అని చూస్తే దేవుడు లోపలకు దిగారు, అగ్నిలోనికి. నా పిల్లల్ని అగ్నిలో వేస్తారా, నేను కూడా లోపలకొస్తాను అని. ఆయన అగ్ని నాశనం చేయునా, ఆయనతో ఉండేవారిని నాశనం చేయునా, నాశనం చెయ్యలేదు. ప్రాణంతో కూడా ఆ 3 బయటకొచ్చారు. కారణమేంటంటే అక్కడ దేవుడు అగ్ని జ్వాలల్లో ఉన్నారు. మీరు దాటిపోవు అగ్ని మార్గములో యేసు తోడుగా ఉండును. నేను నిన్ను విడువనెడబాయనని చెప్పారు కదా, కనుక అగ్నిలోనికి దిగితే ఆయన విడిచిపోతారా? ఆయన తోడుగా ఉంటారు. మీరు దీన్ని దాటెదరు. ఈ సమస్య మిమ్మల్ని బాధించదు, సమస్య మిమ్మల్ని నాశనం చెయ్యదు. ఈ సమస్య వల్ల మీరు నశించిపోరు. మీరు దాన్ని జయించి జీవముతోనూ, ప్రాణముతోనూ, శక్తితోనూ, నూతన బలముతోనూ ముందుకు సాగుదురు. అగ్నిజ్వాలలు మిమ్ములను నాశనం చేయవని ప్రభు వాక్కునిచ్చుచున్నారు. విశ్వసించెదరా? విశ్వాసముతో చెప్పండి, దేవా, ఈ వాగ్దానము నాకైనది. ఈ బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనే అగ్ని నన్ను నాశనం చేయదు. దీన్ని నేను దాటిపోదును. కారణము యేసు నాతో కూడా ఉన్నారు. నన్ను కరం పట్టుకుని నడిపించెదరు. ఈ దినమే అద్భుత మార్పును నేను చూచెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.